వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాసర సరస్వతి సన్నిధిలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు, పూజారులు. జూలై 9న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. అమెరికాలో దుండగుల కాల్పులు, తెలుగు యువతి మృతి, స్తోకసంద్రంలో కుటుంబ సభ్యులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమస్యలు పరిష్కరించండి. మంత్రి కేటీఆర్ ను కోరిన సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల సందర్శించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రిని ఆలయ ఈవో ఘనంగా సన్మానించారు. భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహా. నమో నమః. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదామి మదరవ్యోదానే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఆనంద కర్పూర మహామంగళ నీరాజన దీపం దర్శయామి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి నో దుర్గే ప్రచోదయాత్. वाग्देवी च विद्महे सरस्वत्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात्. संश्रेयान् भवति जायमानः धीरागर्कमयं स्वामयो वरदायं नमः. संवत्सरं दीर्घमायु शतमानं भवति शताय पुरुष जितेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. विष्णु विष्णु श्रीमद श्रीमान आपके निरीक्षण में गार्ड आदरणीय श्रीमान. गुड भगवान जय गुड सेंट्री खड़े रहेगा. वॉकिंग आउट विसर्जन. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలు జూలై 9న జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఉజ్జయిని మహాకాళి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు విశిష్టతను కేసీఆర్ ప్రభుత్వం మరింత పెంచిందని అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు
ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని అన్నారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా జూలై 10న రంగం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నా విజయంలో సక్రమంగాను విశ్వాసపాత్రంగాను నా శక్తివంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతంగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాలయ ధర్మాదాయ చట్టము 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమంగా నిర్వర్తించగలనని అమ్మవారిపై ప్రమాణం చేసి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా వారి యొక్క సేవ కోసం నియమితులైనందుకు, రెండోది దేవాలయాన్ని ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు పాత్ర ఉంటుంది. గతంలో కూడా కమిటీలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఈసారి కొన్ని మార్పులు చేస్తూ చేయవలసినటువంటిది. ఎందుకంటే ఒక్కొక్క టర్మ్లో కొంత పాత అనేకతోని అందరికీ అవకాశాలు రావాలనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు చేస్తాం, ముందుకెళ్తున్నాం. కాబట్టి జూలై 9వ తేదీన జరిగేటువంటి బోనాల ఉత్సవాలు మళ్ళీ మనకి ఇంకా 2 నెలలు. మరి 2 నెలల కోసం ఏర్పాటు ఏం జరగాలి, ఎట్లా జరగాలి, మీ నూతన కమిటీ మరి ఈ ఊళ్ళతో పాటు కూర్చొని మనం బ్రహ్మాండంగా చేయవలసినటువంటి అంశాల మీద మరి చర్చించవలసినటువంటి అవసరం ఉంది. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలోని ఓ మాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోయారు. ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన తాటికొండ ఐశ్వర్యారెడ్డి దుండగుల తూటాలకు బలైపోయింది. ఆమె పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తోంది. ఆమె తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నాడు. కూతురు మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఇలా దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు చాలా దురదృష్టకరం. మా రంగారెడ్డి జిల్లా కోర్టులో పనిచేస్తున్నటువంటి జిల్లా జడ్జి నర్సిరెడ్డి గారి కూతురు అమెరికా టెక్సాస్లో నగరంలో జరిగినటువంటి కాల్పుల్లో మరణించింది అనే విషయం తెలుసుకొని నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాం మా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులందరం. ఈ గన్ కల్చర్ అమెరికాలో ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా నిషేధించాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి పోతున్నటువంటి అందరు ఎంప్లాయ్మెంట్ గురించి అమెరికా నగరానికి పోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఎటువంటి సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. అమెరికా ప్రభుత్వము ఎటువంటి సోషల్ సెక్యూరిటీ కల్పించలేదు. అక్కడ గన్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. టెక్సాస్ నగరం అంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ నగరంలో ఉంటుంది అని చెప్పి ఇప్పటివరకు ఉన్నటువంటి నానుడి ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. కానీ టెక్సాస్ నగరంలో కూడా ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. 90% మన తెలుగు వాళ్ళు మొత్తం ఉండేది కూడా టెక్సాస్ నగరంలో ఉన్నాయి. ఆ పాపం వీకెండ్ గ్రాసరీ తీసుకోవడానికి సూపర్ మార్కెట్ వెళ్ళి ఈ విధంగా దురదృష్టకరంగా కాల్పుల్లో మరణించడం చాలా బాధాకరంగా ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్ మంత్రి కేటీఆర్ను కోరారు. స్థానిక భాస్కర్ రావు భవన్లో సిపిఐ రాష్ట్ర సభ్యుడు గోషికా మోహన్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధనతో కలిసి మాట్లాడుతూ ఓసీపీ 5 వలన దుమ్ము ధూళితో పాటు బ్లాస్టింగ్ల వలన ఇండ్ల గోడలు పగులుతున్నాయని, దానివల్ల కార్మికులు ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను నివారించాలని అన్నారు.
నీటి శుద్ధి కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని అన్నారు. సింగరేణి కంపెనీ సప్లై చేస్తున్న మంచినీరు మురుగునీరుగా వస్తుందన్న కార్మికులకు మిషన్ భగీరథ మంచినీటిని సప్లై చేయాలని కోరారు. విఠల్ నగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు టి రమేష్ కుమార్, మర్కాపురి సూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8న సోమవారం రోజున గౌరవ కేటీఆర్ గారు గోదావరి కని పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నాడు. సిపిఐ పార్టీగా మేము అతని రాకను స్వాగతిస్తున్నాము. అదేవిధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన కూడా కేటీఆర్ గారు దృష్టిని సారించాలని సిపిఐ రామగుండం నగర సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా పైంక్ లైన్లో కార్మికుని విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభపరిణామము. కానీ అదే కార్మికులు ఆ పైంక్ లైన్ ఏరియా నుండి భగత్ సింగ్ నగర్, అదేవిధంగా సంజయ్ నగర్ వరకు ఉన్నటువంటి కార్మికులు ఓసిపి 5 వల్ల దుమ్ము ధూళితో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు నెర్రెరువారి కూలిపోయే ప్రమాదం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఓసిపి 5 వల్ల బాధలు పడుతున్న కార్మికుల ఇబ్బందులను కూడా కేటీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా డబ్బులు పెట్టి తిరిగి రాకపోవడం వల్ల అటు పని లేక ఇటు డబ్బులు రాక అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ధర్మిలా వారు ఎవరైతే ఉన్నారో బాధితులందరూ కూడా డబ్బులు తిరిగి ఇప్పించేందుకు కేటీఆర్ గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2003లో విఠల్ నగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు శంకుస్థాపన చేశారు. దాదాపు 20 సంవత్సరాలు గడుస్తున్నా అది అతిగతి లేదు నిర్మాణము. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం 122వ డివిజన్ పరిధిలోని లోకమాల ప్రసన్న నగర్లో కాలనీ అసోసియేషన్ నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కోరడంతో ఆయన తన ఎమ్మెల్యే ఫండ్ నుండి తక్షణమే 10 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయినేని చంద్రకాంత్, పెద్ద భాస్కర్ రావు, కమల ప్రసన్న కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కాలనీ మాజీ ప్రెసిడెంట్ రాఘవులు, జనరల్ సెక్రటరీ శ్రీశైలం గౌడ్, వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, ట్రెజరర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కమల ప్రసన్న నగర్ కాలనీ వాసులంతా చక్కగా యూనిటీగా ఉంటారు. లేఅవుట్లో స్థలం కొద్దిగా మిగిలిపోవటం, దాంతో కాలనీ సమస్యలు, కాలనీ యూనిటీ, కాలనీ మౌలిక వసతులు, కాలనీ మంచి చెడు మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొని రావటం, దాంతో ఎమ్మెల్యే నిధుల నుంచి 10 లక్షల రూపాయలు నిధులు కేటాయించటం, నెంబర్ ఆఫ్ టైమ్స్ మాధవరం రోజాదేవి గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, మేడం మా దగ్గరికి తీసుకొచ్చి శాంక్షన్ చేయించి, ఇవాళ శాంక్షన్ చేయించడం ఒక ఎత్తు అయితే దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయించి అందుబాటులోకి తీసుకురావటం ఒక ఎత్తు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నల్గొండ పార్లమెంట్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంట్ టీం 2018-2019లో శాసనసభకు, పార్లమెంటుకు పోటీ చేసిన నాయకులు, పార్లమెంట్ పరిధిలోని జిల్లా ఆఫీస్ బేరర్స్, మోర్చా జిల్లా అధ్యక్షులు, మోర్చా రాష్ట్ర పదాధికారులు, సెల్ రాష్ట్ర కన్వీనర్లు, కో కన్వీనర్లు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడానికి పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సాల్ వచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దఊర మండలం నాయనవాణికుంట సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ ముందు రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తక్షణమే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో నాగార్జునసాగర్ హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు నచ్చచెప్పారు. కుల బాంధవులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా నిరంతరాయంగా సేవలు అందిస్తామని మేడ్చల్ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంభు పాండయ్య గుప్తా తెలిపారు. ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ముషీరాబాద్ వైశ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో మేడ్చల్ జిల్లాలో ఐవీఎఫ్ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. వైశ్య కులస్తులలో ఉన్న పేదల ఉన్నత విద్యకు సహకరిస్తామని, పేద మహిళలకు కుట్టు మిషన్లను అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ మేడ్చల్ జిల్లా ఐవీఎఫ్ ఫెడరేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. టౌన్ల నుంచి ఉప్పల్ కావచ్చు, బోడుప్పల్ కావచ్చు, అన్ని మండలాల నుంచి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఎందుకంటే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అంటేనే దేశవ్యాప్తంగానే కాకుండా 20 దేశాలలో, 28 రాష్ట్రాలలో, 25 దేశాలలో అంగరంగ వైభవంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైతే రెక్కాడితే కానీ డొక్కాడని భక్తులలో పేద వయసులు ఉన్నారో, పేద వయసులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో ఉన్న పేదలకు కూడా ఇప్పుడు కూడా మేడ్చల్ జిల్లా కావచ్చు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. 33 జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 27 మందికి ఐఏఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అవుతారో వాళ్ళకు ₹1,00,000 చొప్పున నాన్ రిఫండబుల్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా పుస్తమెట్టెలు, చీర, గాజులు ఈరోజు కూడా 25 మందికి కుట్టు మిషన్లు పేద ఆర్యవేశులకే కాకుండా వేరే కులస్తులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో ఎవరున్నా కానీ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో మీ మీడియా ద్వారా కూడా తెలిపితే
వాళ్ళని చదువుకోవడానికి కావచ్చు, ఆర్థికంగా వెనుకబడడానికి కావచ్చు, ఏ విధంగా అయినా కానీ ఐవీఎఫ్ ముందుంటుందని చెప్పేసి మీరు థ్యాంక్ యూ. జై ఐవీఎఫ్. ఐవీఎఫ్ మేడ్చల్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా నూతన అధ్యక్షునిగా ఉప్పల శ్రీనివాసన్న గారు, గంజి రాజమౌళన్న గారు వాళ్ళ యొక్క ఆదేశానుసారము నన్ను ఈ యొక్క మేడ్చల్ జిల్లాకు అధ్యక్షునిగా నియమించారు. గతంలో కూడా నేను మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఆ యొక్క 3 సంవత్సరాలుగా మా మాజీ ప్రెసిడెంట్ ఇప్పుడు భువనగిరి శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో కూడా మేము గత 3 సంవత్సరాలుగా అమావాస్య అన్నదాన కార్యక్రమం అనుకోండి మేడ్చల్ జిల్లాలో, అలాగే చలివేంద్ర అనేది పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. అమావాస్య అన్నదానం అనేది గత 30 నెలలుగా జరుగుతూ ఉంది. ఇంకా 30 నెలలుగా కూడా జరగబోతుంది. ఈ మధ్యనే చలివేంద్ర అనేది ఎండాకాలంలో చాలామందికి వాటర్ ఇబ్బంది అవుతుంది కాబట్టి చలివేంద్ర అనేది కూడా మేము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. గతంలో కూడా మేము విద్యా సంవత్సరంలో గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ రామంతాపు స్కూల్లో, అలాగే నాగోర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో కూడా ఫ్రీ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమం చేశాము. ఈ యొక్క అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత మేడ్చల్ జిల్లాను ఐవీఎఫ్ అనేది చాలా ముందుకు తీసుకెళ్తారని మనం చేస్తూ ఉన్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దాతల సహాయము, మా కార్యవర్గ సహాయము అందరితో మా జనరల్ సెక్రటరీ కొత్తపల్లి రమేష్ గారు, అలాగే భువనగిరి శ్రీనివాస్ గారు ట్రెజరర్, తర్వాత శ్రవణ్ కుమార్ గారు, అలాగే మా సహాయ కోశాధికారి ఉదయ రాజేష్ గుప్తా గారు, వీరందరి సహాయ సహకారాలతో ఈ యొక్క మేడ్చల్ జిల్లాను ఐవీఎఫ్ను అభివృద్ధిలో ముందు తీసుకెళ్తారని, పేదవారికి సేవ చేసే కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకుంటానని మనం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా మన శ్రీనన్న గారి ఆధ్వర్యంలో 25 కుటుంబ అనేది పేదవారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఇక్కడికి ఆగదు. ఇంకా మా భువనగిరి శ్రీనన్న అన్నట్టు ఉచిత మ్యారేజ్ కూడా చేస్తాము. కానీ మనం చేస్తాము. అన్నమయ్య జిల్లా రాజంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఊటుకూరు చెరువులో ఈతకు వెళ్లిన 2 యువకులు గల్లంతయ్యారు. వీరిలో యశ్వంత్ కుమార్ మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు మాజీ మేయర్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్డపునేని రాజానాయుడు మీడియాతో మాట్లాడుతూ జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని సీఎం జగన్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగినా న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం మాత్రమేనని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలే అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలే అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మీరు ఒక దరిద్రం పట్టింది. ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానని, అదేవిధంగా ఉద్యోగాలు రాని యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నెన్నో దొంగ హామీలతో మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మీరు ఈ దేశంలోనే అభివృద్ధి ప్రదంలో ఉంది. ఇంతకుముందు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు నెడతారని ఎవరు కూడా ఊహించలేదు. ఒక వ్యక్తి ఒక రాష్ట్రాన్ని ఈ విధంగా నాశనం చేస్తాడని చేసి నిరూపించిన వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తాడేపల్లి నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? అభివృద్ధి, సంక్షేమం 2 కూడా కావాలి. మీరు ఏది చేయట్లా, దొంగ బటన్లు నొక్కుతున్నారు. మీరు నొక్కిన బటన్ 6 నెలలకు కూడా సరైన అందరికీ డబ్బులు కూడా చేరటం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు దొంగ బటన్లు నొక్కడం ఆపేసి ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి చేసి చూపిస్తారని, ముఖ్యంగా
రేపు 2024లో మనకి రాబోయే వ్యక్తి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబోయే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా ఒక సరైన నిర్ణయాన్ని ఇచ్చేదానికి ముందుకు వచ్చున్నారు. కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని మనం గెలిపిస్తూ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలని నేను కోరుతున్నాను ఈ ప్రజలందరూ కూడా. ఓకేనా? అందరికీ నమస్కారం. 2019 సంవత్సరం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీ మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏళ్ల నాటి శని దాపరించిందని చెప్పాలి. ఎందుకనంటే శని ఎందుకని చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి శని దాపరించింది. ఎందుకనంటే రైతులు చల్లగా లేరు, విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నా చదివించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దానిలో ప్రధానంగా యువతకి ఈరోజు డ్రగ్స్లుగా, గంజాయిలుగా, బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాసర సరస్వతి సన్నిధిలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అధికారులు, పూజారులు. జూలై 9న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. అమెరికాలో దుండగుల కాల్పులు, తెలుగు యువతి మృతి, స్తోకసంద్రంలో కుటుంబ సభ్యులు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమస్యలు పరిష్కరించండి మంత్రి కేటీఆర్ ను కోరిన సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.